హరే కృష్ణ. ఒకరోజు నారదుల వారు గోలోకానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి కృష్ణుడి దర్శనం చేసుకుందాము అనేసి అనుకుంటారు. గోలోకానికి వెళ్తే అక్కడ కృష్ణుడు ఇంకా శ్రీమతి రాధారాణి ఇద్దరూ లేరన్నమాట. అక్కడ ఉన్నటువంటి గోపిలందరూ ఏమంటారు అంటే, కృష్ణుడు భౌమ బృందావనానికి వెళ్ళారు, అక్కడ తన లీలలు చేయడం కోసం గాను అనేసి అంటారనమాట. అప్పుడు నారదుల వారికి చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే గోలోకంలో ఎప్పుడు శ్రీకృష్ణుల వారు నవయవన రూపంలోనే దర్శనమిస్తారు. మరి భౌమలోకంలో తను లీలలు చేయడానికి వచ్చినప్పుడు తను అన్ని రకాలైనటువంటి అవస్థలు అంటే బాల్యం, కౌమార, యవ్వన అన్ని రూపాల్లో కూడా శ్రీకృష్ణుడి యొక్క దర్శనము తను చేసుకోవచ్చు. అది ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు అని చెప్పేసి సాక్షాత్తు నారదుల వారు గోలోకాన్ని నుంచి ఈ గోకులానికి వచ్చారనమాట. గోకులానికి వెళ్ళి కృష్ణుడి యొక్క దర్శనం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత శ్రీమతి రాధారాణి కూడా ఇక్కడెక్కడో ఉండే ఉంటుంది, తన దర్శనం కూడా చేసుకోవాలి అని చెప్పేసి తను వెళ్తూ ఉన్నారు. రాధారాణిని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారనమాట. అయితే వెళ్తూ వెళ్తూ మధ్యలో వృషభానుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వృషభానుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, మీ ఇంట్లో కొత్తగా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నవజాత శిష్యులు ఎవరైనా ఉన్నారా అనేసి అడుగుతాడనమాట. అప్పుడు వృషభాను ఏం చేస్తాడంటే కొడుకు అయిన శ్రీరామాని ఒక్కడిని తీసుకొని వచ్చి నారదుల వారికి చూపిస్తారనమాట. చూపించగానే శ్రీరాముడు సాక్షాత్ శ్రీమతి రాధారాణి లానే ఉంటారనమాట. దివ్యమంగళ స్వరూపం, చాలా గోల్డెన్ రంగులోనే ఉంటారు. తను ఆయన చూసిన తర్వాత పరవశించిపోతారనమాట. ఆహా, అసలు దివ్యమంగళ స్వరూపం తింది, చాలా అందంగా ఉన్నాడు అని చెప్పేసి శ్రీరామాన్ని తన ఎత్తుకుంటారు. తర్వాత వృషభానుడికి ఇచ్చేస్తాడు. అక్కడి నుంచి సెలవు తీసుకొని తను వెళ్ళిపోతుంటే వృషభానుడు లోపల ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో శ్రీమతి రాధారాణి కూడా ఉంది కదా. మరి శ్రీమతి రాధారాణి తను కళ్ళు తెరియడం లేదు, తను ఏమీ మాట్లాడడం లేదు, ఏడవడం లేదు, ఏది సహి తప్పులు లేదు. సో మరి అప్పుడు వృషభానుడు ఏమంటాడంటే నారదుల వారితో, నారదుల వారికి నమస్కరించి చెప్తారనమాట, నాకు ఇంకొక పుత్రిక ఉంది, తను ఏమీ మాట్లాడదు, చూడదు, గుడ్డిది ఇంకా మూగిది, అందుకే నేను మీకు చెప్పి తీసుకొచ్చి చూపించలేదు అనేసి తను అంటారనమాట. అప్పుడు నారదుల వారు అంటారు, అవునా అనేసి, సరే నేను ఆమె దర్శనం చేసుకుంటాను అనేసి అంటే బెడ్రూమ్లోకి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్తే అక్కడ పట్టుపాన్పు మీద పడుకొని ఉన్నటువంటి శ్రీమతి రాధారాణి యొక్క దర్శనం చేసుకుంటాడు. కీర్తిద అమ్మ కూడా ఉంటుందన్నమాట, రాధమ్మని చూపిస్తుంది అనమాట, తినేమి ఉలకదు పలకదు అంటే. ఇంకా నారదుల వారు ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనం చేసుకున్నారో తను దండవత ప్రణామాలు చేస్తూ ఉన్నారనమాట. పరవశించిపోతున్నారు, పులకించిపోతున్నారు, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట. తనకి తెలుసు తనే సాక్షాత్తు శ్రీమతి రాధారాణి అని చెప్పేసి. ఆ విధంగా దండవత ప్రణామం చేస్తుంటే వృషభానుడు అనుకుంటాడు, అయ్యో ఏంటి స్వామి, మీరు తనకి ఆశీర్వాదం ఇవ్వాలి, మీరేంటి ఇలా దండవత ప్రణామాలు చేస్తున్నారు, ఇదేమైనా బాగుందా అనేసి అంటాడనమాట. అప్పుడు సరే సరేలే, ముందుకు వెళ్తే నీకు అన్నీ అర్థమవుతాయి అని చెప్పేసి నారదుల వారు చెప్తారు. కానీ తను ఇప్పటివరకు ఉలకడం లేదు, పలకడం లేదు అనేసి అంటే అప్పుడు నారదుల వారు అంటారు వృషభానుడితో, నీ ప్రియమిత్రుడైనటువంటి నంద మహారాజుని సకుటుంబంగాను తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి నువ్వు ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చెయ్యి అనేసి చెప్తారనమాట. ఆ విధంగా వృషభానుడు ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసి నందమహారాజు, యశోదమ్మ, రోహిణి అమ్మ, కృష్ణ, బలరామ, శ్రీరామ, సుధామ, స్తోక, అర్జున వీళ్ళందరూ కూడా వస్తారనమాట శ్రీమతి రాధారాణి వాళ్ళ ఇంటికి. ఎప్పుడైతే కృష్ణుడు శ్రీమతి రాధారాణి ఉన్నటువంటి ఉయ్యాల దగ్గరికి వెళ్ళి శ్రీమతి రాధారాణి యొక్క చెయ్యి పట్టుకుంటాడో అప్పుడు తన కళ్ళు తెరిచి కృష్ణుని చూస్తుందన్నమాట. ఎందుకు అంటే శ్రీమతి రాధారాణి ఎవరిని కూడా చూడాలని అనుకోవట్లేదు, ఎవరి మాటలు కూడా తను వినాలి అని అనుకోవట్లేదు, తను ఎవరితో కూడా మాట్లాడాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే తన స్వామి అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క సేవ చేస్తూ తనని దర్శిస్తూ తన సేవలో ఆదాన ప్రదానంలోనే నియుక్తురాలు అవ్వాలి అనుకుంటుంది. అందుకు కానీ తను ఇన్ని రోజులు స్తబ్దంగా ఉంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వచ్చారో అప్పుడు పూర్ణ చైతన్యవంతురాలుగా అవుతుంది. హరే కృష్ణ.